వెల్కమ్ టు మై ఛానల్. ఎటువంటి లాభాల కోసం ఆశపడకుండా ఉండేదే స్నేహం అంటే. సింహం చేపల స్నేహం ఎలా ఉంటుందో స్కిప్ చేయకుండా చూడండి. అనగనగా ఒక ఊర్లో ఒక సింహానికి నదీ ఒడ్డుకి వెళ్ళి షికారు చెయ్యాలని అనిపించింది. వెంటనే అది నదీ తీరానికి వెళ్ళి అటు ఇటు తిరగడం ప్రారంభించింది. అలా చేస్తుండగా దానికి నీటిలో ఓ చేప కనిపించింది. ఆ చేప నీళ్ళల్లో నుంచి పైకి ఎగురుతూ కిందకు పడడం చూసి దానికి భలే ముచ్చటనిపించింది. అలా చాలాసేపు చేపని చూస్తూ ఉండిపోయింది. సింహం నీటిలో ఇలా విచిత్రమైన విన్యాసాలను చేసే జంతువు మరొక్కటి ఏదీ లేదు అని అనుకుంది. నేలపై నేను మృగరాజుని, చేపలతో స్నేహం చేస్తే ఎలా ఉంటుంది? సింహంపైకి ఒక అడవి దొన్న వచ్చింది. సింహం దానితో తీవ్రంగా పోరాడింది. కానీ నదీ తీరంలో ఇసుక ఎక్కువగా ఉండడంతో అంత బలంగా పోరాటం చేయలేకపోయింది. తనకు సహాయం చెయ్యమని చేపను కోరింది. నేను నీటిలో ఏమైనా చెయ్యగలను, నేల మీద నేనేమీ చేయలేను అని చూస్తూ బాధపడుతూ అలా ఉండిపోయింది. అలా చాలాసేపు సింహం దానితో పోరాడినా దున్న ఆఖరికి అలిసిపోయి తన దారిన తను వెళ్ళిపోయింది. అప్పుడు చేప, మిత్రమా, నీవు ఆపదలో ఉన్నప్పుడు నేను ఆదుకోలేకపోయాను. ఇంకా మన స్నేహానికి అర్థం ఏమిటి? నేను నీకు మిత్రుడిగా ఉండడానికి తగను అని బాధపడింది. అప్పుడు సింహం, నీవు నేలపై పోరాడగలిగితే నన్ను కాపాడుండొచ్చేమో కదా. ఒకవేళ నీకు నీటిలో ఏదైనా ఆపద వస్తే నేను కూడా సహాయం చేయలేను. ఎందుకంటే నేను నేలపై బలవంతురాల్ని, నీటిలో కాదు. ఎలాంటి లాభాల కోసం ఆశపడలేనిదే స్నేహం అంటే. కాబట్టి నీవు ఏమీ బాధపడద్దు. మనం ఎప్పటికీ స్నేహితుల్లాగా కలిసే ఉందాం. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.